హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు సండే, హ్యాపీ సండే. నేను ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. పండగ వరకు అక్కడే ఉంటానన్నమాట, పండగ అయిపోయే వరకు. అందుకే తోటలో ఏమైనా కాసినా కూడా ఇప్పుడే తెంపేసి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ముదిరిపోవడం అలా అవుతాయి కదా, అందుకు. అదొక కాకరకాయ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ ఒక బెండకాయ, మళ్ళీ ముదిరిపోద్ది కదా బెండకాయ, అందుకే దీన్ని తెంపేస్తున్నాను. అంటే నేను ఒక 9 days ఉండను, 10th day వస్తానన్నమాట. ఇది ఆ 10th day వరకు ముదిరిపోద్ది, అదే బాధగా ఉంది. ఇది ప్యూర్ రెడ్ బెండ అండి. ఇదేమో డబల్ కలర్ బెండ, స్టార్ బెండ కదా, ఇదేమో ప్యూర్ రెడ్ బెండ వచ్చింది అనమాట. ఓకే, అక్కడక్కడ దొండకాయలు కొన్ని ఉన్నాయి, చాలా కొన్ని ఉన్నాయి, అవి తెంపుదాము. మళ్ళీ పండిపోతాయి, ఒక 10 రోజులంటే పండిపోతాయి కాబట్టి ముందే తెంపేసుకోవాలి. చూడండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటున్నారు కదా, అది ఎందుకో చెప్పాను కదా, నవరాత్రి స్పెషల్ దుర్గామాత గుళ్ళో అలా ఉంటాయన్నమాట. నేను వచ్చే వరకు ఇవన్నీ కూడా పండైపోతాయి, డ్రాగన్ ఫ్రూట్స్. నేను మళ్ళీ 15th October వస్తాను, అప్పుడు మళ్ళీ మీకు అది పెడతాను, వీడియో పెడతాను. ఓకే ఓకే ఇప్పుడు మెయిన్ ఏంటంటే హార్వెస్ట్, ప్యాషన్ ఫ్రూట్ హార్వెస్ట్ అండి. నేను యాక్చువల్గా అది పండగ స్పెషల్గా చేద్దాము అనుకున్నాను దాని హార్వెస్ట్. కాకపోతే ముందే వెళ్ళిపోతున్నాను కాబట్టి మళ్ళీ అవి రాలి కింద పడిపోయి పాడవుతాయి కాబట్టి నేను ఇప్పుడే తెంపేస్తాను అన్నమాట. సర్లేండి, ఇవి ఉంటాయా? ఇదిగోండి, ఇక్కడ ఒక దొండకాయ ఉండాలి. చూడండి ఎంత చక్కగా పండాయో, చూసారా? ఎంత బాగా పండాయి కదా. చూడండి ఇక్కడ దొండకాయ, ఇవి లేతగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి చాలా ఇదిగా అయ్యింది, ఏదది? కొన్ని పెరగాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు అక్టోబర్ అంతా పెరిగి నవంబర్లో అది అవుతాయి అన్నమాట. వావ్, చూసారా చెమ్మకాయ? నేను గమనించనే లేదు. ఈ చెమ్మకాయ కూడా ముదిరిపోద్ది నేను వచ్చేసరికి. ఇది చూడండి దొండకాయ. ఈ దొండకాయలు సరైన టైంకి కనిపించకుండా దోబూచులాడితే తర్వాత చూస్తే పండిపోయి కింద రాలి పడిపోతాయి అన్నమాట. ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి, అవి తెంపేస్తా. వంకాయలు 3 ఉన్నాయి, ఇవి తెంపేస్తాను. చూడండి, ఇదిగోండి. ఇది ప్లస్ ఇదొకటి. చూడండి, ఇక్కడ పెడదాము. ఇక ఇప్పుడు మనము అంటే ఇవి ఉన్నాయి, ఇవి కొంచెం పెద్దగా అవుతాయి. మరి 9-10 days వరకు బాగుంటాయా లేకపోతే పండిపోతాయో తెలియదు. మరి ఇప్పుడే తెంపేనా, 9-10 days తర్వాత తెంపనా? సరే చూద్దాం ప్రయోగం. ఓ, రాలిపోతున్నాయని చెప్తానే ఉన్నా, రాలిపోయింది. చూసారా? దీంట్లో ఉన్నది ఒకటి ఇక్కడ ఉండను కదా, రాలిపోయిందనమాట. ఇంకా 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. చూడండి, ఇక్కడ 2 ఉన్నాయా, ఇదొకటి ప్లస్ ఇదొకటి, 4 ఉన్నాయన్నమాట. అవి ఇంకా నవంబర్ ఆర్ డిసెంబర్లో అవుతాయి. ఓకే, నిన్న ఒకటి రాలిపోయింది కదా, ఈరోజు ఒకటి. వావ్, చూడండి అసలు, అమ్మ ఇట్లా ముట్టుకుంటే రాలిపోతున్నాయి, ఇంత పండాయి. ఇది చూసారా? చాలా బాగా రైప్ అయ్యాయండి, చాలా బాగా రైప్ అయ్యాయి. ఇక్కడ పెడతాను చూడండి. ఇది 9 కదా, అయితే
ఒకటి నిన్న 9, నిన్న ఒకటి రాలిపోయింది కదా, ఇప్పుడు 8 వస్తాయి అన్నమాట. అవి 3 అయ్యాయి కదా. ఇప్పుడు చూడండి మంచి సైజులో ముట్టుకుంటే రాలిపోతున్నాయండి బాబు, ముట్టుకుంటే రాలిపోతున్నాయి. 1 2 3 4 కదా. ఇదిగోండి ఇదొకటి. నెక్స్ట్ ఇదండి ఇదొకటి. ఇది ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. అది ఇవి 6 కదా. వెనక సైడ్ 2 ఉంటాయి, అవి కూడా తెంపి చూపిస్తాను. ఈరోజు మా ఇంట్లో ఒక పార్టీ ఉందన్నమాట, చిన్న సైజ్ పార్టీ, అందుకు వెళ్తున్నాము. అప్పుడు ఈ జ్యూస్ కూడా ఇస్తానన్నమాట అందరికీ, అది అన్నమాట. అందుకు హార్వెస్ట్ చేసుకొని వెళ్తున్నాను. చూడండి బాగుంది కదా. ఇవి 8, నిన్న ఒకటి తెంపాను, అది 9 అన్నమాట మొత్తము. ప్యాషన్ ఫ్రూట్స్. ఆగండి, అక్కడ నుంచి ఒక పిక్ తీసుకుంటాను. ఇది ఎట్లా ఓకేనా. ఇప్పుడు ఇంకా మిగిలినవి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను, ఓకేనా. ఇదిగోండి ఒకటి, ఇదిగోండి 2, ఇదిగోండి ఇక్కడ 3 4 4 అయ్యాయా. ఇక్కడ సైడ్ 4, వెనక సైడ్ 4 ఉన్నాయా, 4 ఉన్నాయి. ఈ పైన ఒకటి 5, ఓకేనా. 5 చూడండి ఇక్కడ 6 ఒకటి. ఇప్పుడు చూడండి 6 7 8 అయిపోయాయా. 7 8 ఇదిగోండి 9, ఇది 9 అయిందా. 9 చూడండి 10, ఇది 11. ఇక్కడ 11 ఉన్నాయా, అక్కడ 5 ఉన్నాయి. అక్కడ 5 4, అక్కడ 4, 11 4 అంటే ఇంకా 15 మనకు రైప్ అవ్వాల్సినవి ఉన్నాయి. 12 13 14 15 ఇవన్నమాట. ఈ 15 కూడా రైప్ అవుతాయి. చూడండి ఈ వంకాయ చెట్టుకి చాలా పూత కూడా పట్టింది. నేను వచ్చేసరికి ఇవి హార్వెస్ట్కి రెడీ అవుతాయి అనుకుంటున్నా, చూడాలి. ఇది బుజ్జిగా వస్తున్నాయి కదా ఇవి, అలా అన్నమాట. ఓకేనా. మరి ఇదండి నాటి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.